టు అవర్ ఛానల్ మై స్కూల్ బయో. ప్రీవియస్ వీడియోలో పోషణ పాఠం నుండి బిట్స్ చూసాం కదా, 10th క్లాస్ బయాలజీ నుండి. దాని కంటిన్యూషన్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్, క్లోరోప్లాస్ట్ లో ఎన్ని త్వచాలు ఉంటాయి? క్లోరోప్లాస్ట్ హరితరేణువులో ఎన్ని త్వచాలు ఉంటాయి? ఆన్సర్ 3. ఆన్సర్ 3 త్వచాలు. సెకండ్ క్వశ్చన్, హరితరేణువులో ఏ త్వచం దొంతర్ల లాంటి నిర్మాణాన్ని పొంది ఉంటుంది? హరితరేణువులో ఏ త్వచం దొంతర్ల లాంటి నిర్మాణాన్ని పొంది ఉంటుంది? ఆన్సర్ లోపలి త్వచం. ఆన్సర్ లోపలి త్వచం. థర్డ్ క్వశ్చన్, థైలకాయిడ్ దొంతర్లను ఏమంటారు? థైలకాయిడ్ దొంతర్లను ఏమంటారు? ఆన్సర్ గ్రానా. థైలకాయిడ్ దొంతర్లను గ్రానా అంటారు. ఫోర్త్ క్వశ్చన్, దొంతర్ల మధ్య ద్రవంతో నిండిన భాగాన్ని ఏమంటారు? దొంతరల మధ్య ద్రవంతో నిండిన భాగాన్ని ఏమంటారు? ఆన్సర్ స్ట్రోమా. ఆన్సర్ స్ట్రోమా. ఫిఫ్త్ క్వశ్చన్, గ్లూకోజ్ ఎక్కడ సంశ్లేషించబడుతుంది? గ్లూకోజ్ ఎక్కడ సంశ్లేషించబడుతుంది? ఆన్సర్ హరితరేణువులోని స్ట్రోమాలు. హరితరేణువులోని స్ట్రోమాలు. సిక్స్త్ క్వశ్చన్, గ్లూకోజ్ తర్వాత ఎలా మారుతుంది? గ్లూకోజ్ తర్వాత ఎలా మారుతుంది? ఆన్సర్ పిండి పదార్థం లేదా స్టార్చ్ గా. సెవెంత్ క్వశ్చన్, హరితరేణువులో కాంతిని శోషించే పదార్థాలను ఏమంటారు? హరితరేణువులో కాంతిని శోషించే పదార్థాలను ఏమంటారు? ఆన్సర్ కిరణజన్య సంయోగ క్రియ వర్ణదాలు. కిరణజన్య సంయోగ క్రియ వర్ణదాలు. ఫోటో సింథటిక్ పిగ్మెంట్స్ అంటారు. ఎయిత్ క్వశ్చన్, పత్రహరితం దేనిని పోలి ఉంటుంది? పత్రహరితం దేనిని పోలి ఉంటుంది? ఆన్సర్ రక్తంలోని హీమోగ్లోబిన్ వర్ణదంలోని హీమ్ను పోలి ఉంటుంది. రక్తంలోని హీమోగ్లోబిన్ అనే వర్ణదంలోని హీమ్ను పోలి ఉంటుంది. హీమోగ్లోబిన్ లో ఉండే మూలకం, హీమోగ్లోబిన్ లో ఉండే మూలకం ఐరన్. పత్రహరితంలో ఉండే మూలకం, పత్రహరితంలో ఉండే మూలకం మెగ్నీషియం. 11th క్వశ్చన్, హీమోగ్లోబిన్ పని ఏమిటి? హీమోగ్లోబిన్ పని ఏమిటి? ఆన్సర్ రక్తంలో ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ల రవాణా. రక్తంలో ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ల రవాణా. 12th క్వశ్చన్, ప్రధానంగా ఎన్ని రకాల పత్రహరిత వర్ణద్రవ్యాలు ఉంటాయి? ప్రధానంగా ఎన్ని రకాల పత్రహరిత వర్ణద్రవ్యాలు ఉంటాయి? ఆన్సర్ 2 రకాలు. ఒకటి క్లోరోఫిల్ ఏ, ఇంకోటి క్లోరోఫిల్ బి. క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి. క్లోరోఫిల్ ఏనేమో నీలి ఆకుపచ్చ వర్ణదం, క్లోరోఫిల్ బి నేమో పసుపు ఆకుపచ్చ వర్ణదం. క్లోరోఫిల్ ఏ నీలి ఆకుపచ్చ వర్ణదం, క్లోరోఫిల్ బి పసుపు ఆకుపచ్చ వర్ణదం. 13th క్వశ్చన్, ఒక గ్రానాలో ఒక కాంతి శోషణ సముదాయంలో ఎన్ని పత్రహరితపు అణువులు ఉంటాయి? ఒక గ్రానాలో ఒక కాంతి శోషణ సముదాయంలో ఎన్ని పత్రహరితపు అణువులు ఉంటాయి? ఆన్సర్ 250 నుండి 400. 250 నుండి 400. వీటిని కిరణజన్య సంయోగ క్రియా ప్రమాణాలు అంటారు. వీటిని కిరణజన్య సంయోగ క్రియా ప్రమాణాలు అని అంటారు. 14th క్వశ్చన్, కిరణజన్య సంయోగ క్రియలో ఎన్ని దశలు ఉంటాయి? కిరణజన్య సంయోగ క్రియలో ఎన్ని దశలు ఉంటాయి? ఆన్సర్ 2 దశలు, కాంతి దశ, నిష్కాంతి దశ. కాంతి దశ, నిష్కాంతి దశ. 15th క్వశ్చన్, కిరణజన్య సంయోగ క్రియ సందర్భంగా క్లోరోప్లాస్ట్ లో జరిగే సంఘటనలు ఏవి? కిరణజన్య సంయోగ క్రియ సందర్భంగా క్లోరోప్లాస్ట్ లో జరిగే సంఘటనలు ఏవి? ఆన్సర్ కాంతి శక్తి రసాయన శక్తిగా మారడం. రెండోది నీటి అణువు విచ్ఛిత్తి చెందడం. 3 కార్బన్ డైఆక్సైడ్ క్షేకరణం చెందడం. ఈ 3 స్టెప్స్ కంప్లీట్ అయితే కిరణజన్య సంయోగ క్రియ అయిపోతుంది. కాంతి శక్తి రసాయన శక్తిగా మారాలి, నీటి అణువు విచ్ఛిత్తి చెందాలి, కార్బన్ డైఆక్సైడ్ క్షేకరణం జరగాలి. కాంతి దశ అనగా, కాంతి దశ అంటే కాంతిపై ఆధారపడే దశ. కాంతి దశ, నిష్కాంతి దశ, ఈ 2 దశలలో ఈ 3 కంప్లీట్ అవుతాయి. కాంతి శక్తి రసాయన శక్తిగా మారడం, నీటి అణువు విచ్ఛిత్తి చెందడం, కార్బన్ డైఆక్సైడ్ క్షేకరణ, ఈ మొత్తం కూడా 2 దశలలో కంప్లీట్ అవుతాయి, కాంతి దశలో, నిష్కాంతి దశలో. కాంతి దశ అనగా, కాంతి దశ అంటే కాంతిపై ఆధారపడేటటువంటి దశని కాంతి దశ అంటాం. నిష్కాంతి దశ అనగా, నిష్కాంతి దశ అంటే ఇది చీకట్లో జరిగే దశ అని కాదు అర్థం.
దీని అర్థం ఏంటి అంటే కాంతితో సంబంధం లేని దశ. అంటే కాంతి ఉన్నా జరుగుతుంది, కాంతి లేకున్నా జరుగుతుంది. కాంతితో సంబంధం లేనటువంటి దశ. 18th వన్, కాంతి దశ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ గ్రానాలు. కాంతి దశ గ్రానాల్లో జరుగుతుంది. 19th వన్, నిష్కాంతి దశ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ స్ట్రోమా. నిష్కాంతి దశ స్ట్రోమాలో జరుగుతుంది. 20th క్వశ్చన్, నీటి కాంతి విశ్లేషణ అనగా? నీటి కాంతి విశ్లేషణ అనగా? నీటి కాంతి విశ్లేషణ అంటే ఎప్పుడైతే కాంతి అనేది పత్రహరితం మీద పడుతుందో అప్పుడు ఆ కాంతి అనేది ఏమవుతుంది అంటే పత్రహరితం పీల్చుకున్న తర్వాత యాక్టివేట్ అయిపోయి నీటి అణువుని విచ్ఛిన్నం చేస్తుంది. కాంతి అణువు నీటి అణువును విచ్ఛిన్నం చేయడాన్ని, కాంతి అనేది నీటి అణువుని విచ్ఛిన్నం చేయడాన్ని నీటి కాంతి విశ్లేషణ అంటాం. కాంతి వచ్చేసి నీటి అణువుని విచ్ఛిన్నం చేస్తుంది కాబట్టి దీన్ని నీటి కాంతి విశ్లేషణ అని అంటాం. దీన్ని రాబర్ట్ హిల్ అనే శాస్త్రవేత్త నిరూపించాడు కాబట్టి దీన్ని హిల్ చర్య అని కూడా పిలుస్తారు. వాటర్ H2O వచ్చేసి H+ గాను OH- గాను విడిపోతుంది. 21 NADPని విస్తరించడం. నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్. నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్. 22nd క్వశ్చన్, ATP ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ATP అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. 23వ క్వశ్చన్, 23rd, నీటి కాంతి విశ్లేషణలో ఏర్పడిన H+ ఏమవుతుంది? నీటి కాంతి విశ్లేషణలో ఏర్పడినటువంటి H+ ఏమవుతుంది? ఆన్సర్, ఈ H+ అనేది NADPతో కలుస్తుంది. NADPతో కలిసి NADPH గా మారుతుంది. H+ వచ్చి NADPతో కలిసి NADPH గా మారుతుంది. 24th క్వశ్చన్, కాంతి చర్యలో అంత్య ఉత్పన్నాలు ఏవి? కాంతి చర్యలో అంత్య ఉత్పన్నాలు ఏవి? ఆన్సర్, NADPH, ATP, ఆక్సిజన్ O2. NADPH, ATP, O2. నిష్కాంతి దశలో ఏం జరుగుతుంది? నిష్కాంతి దశలో ఏం జరుగుతుందంటే హైడ్రోజన్ అనేది కార్బన్ డైఆక్సైడ్తో కలిసిపోతుంది. హైడ్రోజన్ కార్బన్ డైఆక్సైడ్ తోటి కలిసిపోతుంది. కలిసిపోయి ఏటీపీని ఉపయోగించుకొని గ్లూకోజ్ని ఉత్పత్తి చేస్తుంది. హైడ్రోజన్ కార్బన్ డైఆక్సైడ్తో కలిసి ఏటీపీని ఉపయోగించుకొని గ్లూకోజ్ని ఉత్పత్తి చేస్తుంది. 26th క్వశ్చన్, గ్లూకోజ్ ఫార్ములా. గ్లూకోజ్ ఫార్ములా. ఆన్సర్, C6H12O6. C6H12O6. 27th క్వశ్చన్, నిష్కాంతి దశ అంత్య ఉత్పన్నాలు ఏవి? నిష్కాంతి దశ యొక్క అంత్య ఉత్పన్నాలు ఏవి? ఆన్సర్, గ్లూకోజ్ లేదా పిండి పదార్థం. నిష్కాంతి దశ యొక్క అంత్య ఉత్పన్నాలు గ్లూకోజ్ లేదా పిండి పదార్థం. 28th క్వశ్చన్, కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ ఎప్పుడు విడుదలవుతుంది? కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ ఎప్పుడు విడుదలవుతుంది? ఆన్సర్, నీటి కాంతి విశ్లేషణ జరిగినప్పుడు. నీటి అణువు H+ గాను OH- గా విడిపోయినప్పుడు H2O ఉంటుంది కదా, ఆ H2Oలో ఉండే ఆక్సిజన్ అనేది విడుదల కావడం జరుగుతుంది. కానీ కార్బన్ డైఆక్సైడ్ నుండి కాదు. కిరణజన్య సంయోగక్రియలో విడుదలయ్యే ఆక్సిజన్ H2O నుండి మాత్రమే విడుదలవుతుంది, నీటి అణువు నుండి. కార్బన్ డైఆక్సైడ్లో కూడా O2 ఉంది కదా CO2లో, కానీ CO2 నుండి కాదు. కిరణజన్య సంయోగక్రియలో విడుదలైన ఆక్సిజన్ ఎక్కడి నుంచి విడుదలవుతుంది? అదే క్వశ్చన్, నీటి అణువు నుండి. 30th క్వశ్చన్, పై విషయాన్ని నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు? అంటే కిరణజన్య సంయోగక్రియలో విడుదలయ్యేటటువంటి ఆక్సిజన్ నీటి అణువు నుండి విడుదలవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ నుండి కాదు అనే విషయాన్ని నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్, రాబర్ట్ హిల్. రాబర్ట్ హిల్. 31 క్వశ్చన్, పూతికాహార భక్షణ అనగా? పూతికాహార భక్షణ అనగా ఆహారాన్ని శరీరం వెలుపలనే చిన్న చిన్న అణువులుగా విడగొట్టి శోషించడాన్ని పూతికాహార భక్షణ అంటాం. ఆహారాన్ని శరీరం వెలుపలనే చిన్న చిన్న అణువులుగా విడగొట్టి శోషించడాన్ని పూతికాహార భక్షణ అంటారు. 32 క్వశ్చన్, పూతికాహారులకు ఉదాహరణ. పూతికాహారులకి ఉదాహరణ. ఆన్సర్, ఈస్టులు, పుట్టగొడుగులు, రొట్టెబూజులు. ఈస్టు, పుట్టగొడుగులు, రొట్టెబూజులు ఇవన్నీ కూడా పూతికాహారులకి ఉదాహరణలు. నెక్స్ట్, పరాన్న జీవనం అనగా? పరాన్న జీవనం అనగా అతిదేయిపై ఆధారపడి జీవించడాన్ని పరాన్న జీవనం అంటాం. అతిదేయిపై ఆధారపడి జీవించడాన్ని పరాన్న జీవనం అంటాం. 33 క్వశ్చన్, ఇక్కడ 33 వచ్చింది కదా. ఓకే, 34 క్వశ్చన్, పరాన్న జీవులకు ఉదాహరణ. పరాన్న జీవులకు ఉదాహరణ కస్క్యూట, పేను, జలగ, బద్దెపురుగు. కస్క్యూట, పేను, జలగ, బద్దెపురుగు. ఈ పేను, జలగ, బద్దెపురుగు అనేవి
జంతువులకు సంబంధించినవి. కస్కుటా మాత్రం పరాన్న జీవ మొక్క, ఇది పరాన్న జీవ మొక్క. నెక్స్ట్ వన్, అంతర్గ్రహణం అనగా. అంతర్గ్రహణం అనగా అంతర్గ్రహణం అంటే ఆహారం మొత్తాన్ని లోపలికి తీసుకోవడం. ఆహారం మొత్తాన్ని ఒకేసారి లోపలికి తీసుకోవడాన్ని అంతర్గ్రహణం అంటారు. 35 క్వశ్చన్, అమీబాలో ఆహార సేకరణ ఎలా జరుగుతుంది? అమీబాలో ఆహార సేకరణ ఎలా జరుగుతుంది? ఆన్సర్, శరీర ఉపరితలం ద్వారా. శరీర ఉపరితలం ద్వారా వ్యాపన పద్ధతిలో జరుగుతుంది. శరీర ఉపరితలం ద్వారా వ్యాపన పద్ధతిలో జరుగుతుంది. 36 క్వశ్చన్, అమీబా ఆహార సేకరణ వేటి ద్వారా జరుగుతుంది? అమీబాలో ఆహార సేకరణ వేటి ద్వారా జరుగుతుంది? ఆన్సర్, మిథ్యాపాదాలు. మిథ్యాపాదాల ద్వారా ఆహార సేకరణ జరుగుతుంది. లాస్ట్ క్వశ్చన్, అమీబాలో ఆహారం ఎక్కడ విడగొట్టబడుతుంది? అమీబాలో ఆహారం ఎక్కడ విడగొట్టబడుతుంది? ఆన్సర్, సంకోచ రెక్తికలో. ఆన్సర్, సంకోచ రెక్తికలో విడగొట్టబడుతుంది. దీనికి ఇంకా కంటిన్యూషన్ ఉంది. పోషణ పాఠం నుండి జీర్ణక్రియకు సంబంధించినటువంటి బిట్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీకు ఎవరికైనా మన వీడియోస్ కనుక ఉపయోగపడుతున్నాయి అనుకున్నట్టయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.